ఆపరేషన్ కగార్ ఆపేయాలని రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు ఏఐవైఎఫ్ నేతలు. ఆదివాసీలపై దమనకాండ నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలని అంటున్నారు. అటు కేంద్రం మాత్రం మావోయిస్టులతో చర్చలు లేవు, ఓన్లీ లొంగిపోతే లొంగిపోండి కానీ చర్చలు మాత్రం లేవు అని హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. కానీ మావోయిస్టులతో చర్చలు జరపాలని అంటున్నారు ఏఐవైఎఫ్ నేతలు. ముట్టడికి వెళ్తున్న ఏఐవైఎఫ్ నేతలను ఖైరతాబాద్ మెట్రో దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డు పైన కూర్చొని నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కూడా ఏఐవైఎఫ్ వాళ్ళు మొత్తం కూడా రాజ్భవన్ ముట్టడికి వచ్చినటువంటి నేపథ్యం. మెట్రో స్టేషన్ కిందనే, హైదరాబాద్ మెట్రో స్టేషన్ కిందనే మొత్తం కూడా ఏఐవైఎఫ్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేయాలి, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టుతో శాంతి చర్చలు చేయాలి, ఖచ్చితంగా ఏదైతే అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలంటూ కూడా ఇక ఏఐవైఎఫ్ శ్రేణులందరూ కూడా ఇవాళ రాజ్భవన్కి పిలిపించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అవుతున్నా కానీ బ్రిటిష్ రాజు పాలన ఇంకా దేశం నుంచి పోలేదు. ఈ ఆపరేషన్ కగార్కి మేము వైఎఫ్ నుంచి ఖండిస్తున్నాం. వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపాలా, శాంతి చర్చలు జరపాలని మా వైఎఫ్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడాన్ని ఏఐవైఎఫ్ గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. అదాని అంబానీల కోసమే, కార్పొరేట్ సంస్థల కోసమే ఆదివాసులను పంపించాలనే పేరుతో మావోయిస్టులను చంపుతున్నారు. ముఖ్యంగా పట్టుకొని కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు హత్యలు చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ దేశ ప్రజలు పూర్తిగా మావోయిస్టుల మీద జరిగేటువంటి దాడిని వ్యతిరేకిస్తున్నా కానీ మా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఇలాంటి ఘటనలను వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తాం. ఈ మావోయిస్టులని శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తా ఉన్నాం. మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలి, కగార్ని వెంటనే ఆపాలి, కగార్ని నిలిపివేయాలని అదే మొత్తం కూడా వచ్చిన వారిని ఏఐవైఎఫ్ శ్రేణులు వచ్చిన వారిని అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్ చూసుకోవచ్చు. రోడ్డు మీద ఇక్కడ బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. చాలా మంది కూడా ఈ శ్రేణులు మొత్తం ఖైరతాబాద్ సిగ్నల్స్ దగ్గర మొత్తం కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తామని చెప్పి ఈ రోజు పూర్తిగా నరేంద్ర మోడీ ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చి ఈ దేశంలోని సహజ వనరులు కార్పొరేట్లకు అప్పచెప్పడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది పూర్తిగా భారత రాజ్యానికి విరుద్ధంగా వివరిస్తున్నాడు. ఈ రోజు మావోయిస్టులైనా గిరిజనులైనా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది. అట్లాంటి హక్కుల్ని మీరెందుకు కాల రాస్తున్నారని మేము ఆల్ ఇండియా యూత్ ఫోరం ఖండిస్తున్నాము. అందుకే రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజు దేశ పౌరులకి కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. మావోయిస్టులను బూటక ఎన్కౌంటర్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజా బాహుల్యం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన దేశ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? వాళ్ళకి ఇప్పటివరకు పట్టుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళ విషయాలు ఎలాంటి సమస్య చేయలేదు. నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా క్రూరంగా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నాడు. ఇప్పుడు మావోయిస్టులతో జరుగుతున్న హత్యలన్నీ కూడా బూటకపు ప్రభుత్వ హత్యలుగానే ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే జీవించే హక్కును కాలరాయడం నరేంద్ర మోడీకి ఎక్కడ అధికారం వచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ భారత పౌరుల హక్కులు కాపాడాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక మీడియా సాక్ష్యంగా కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే మార్చి 26 డెడ్ లైన్ పెట్టి మావోయిస్టులు క్రియాత్మకంగా చంపడం ఎక్కడ హక్కులు ఉందని చెప్పి మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి తక్షణమే ముక్త భారత్ తాండవ కాదు, మావోయిస్టులకు మీరు శాంతి చర్చలు చేయాలి. తక్షణమే ఈ పోరాటాన్ని అంటే ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. అందుకే చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ రోజు పోలీసులు ఈ రోజు ప్రజాస్వామ్య హక్కులు కాపాడే సో అది ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాజ్భవన్కి ఏఐవైఎఫ్ శ్రేణులందరూ కూడా రాజ్భవన్కి రావడం జరిగింది. పోలీసులు కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిందనే అడ్డుకోవడం జరిగింది. కాసేపు
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు పోలీసులకు అటు ఏఐవైఎఫ్ శ్రేణులకు తోపులాట జరిగింది. పోలీసులు వచ్చిన వారిని అందరూ కూడా అదుపులో తీసుకున్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. తక్షణమే అక్కడ ఉన్న అడవి సంపదను కాపాడాలి. కార్పొరేట్ల అడవి సంపదను దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలంటూ ప్రధాన డిమాండ్స్తో ఇవాళ రాజ్భవన్కు ముట్టడికి పిలుపునిచ్చింది ఏఐవైఎఫ్. అందులో భాగంగానే పోలీసులు వారందరూ అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లు తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వీడియోతో వెంకట్ బిగ్ టీవీ.